మనుషులు ఎలా చనిపోతారంటే, మనం అందరం ఏదో ఒక పాపం చేస్తున్నాం కాబట్టి చనిపోయాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో పాపం చేస్తున్నాం కాబట్టి చనిపోతుంటే, వీళ్ళ సిద్ధాంత ప్రకారం ఏంటంటే మనుషులు చనిపోతున్నారంటే వాళ్ళ పాపాలను బట్టే చనిపోతారు. అంటే పాపం చేయకపోతే అంతే కదా, పాపం చేయకపోతే చనిపోయి. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళ కౌంటర్ సంఘం అడిగిన రోజు 4వ శతాబ్దంలో సంఘం ఏంటంటే, నువ్వు చెప్పిన ఎవరిని ఈ రెఫరెన్స్ ప్రకారం అలాగుననే మనుషులందరూ పాపం చేసినదనే మరణం అందరికీ సంప్రాప్తమైన నువ్వు చెప్పిన వివరణే వాక్యానుసారం అయితే, సంఘం తిరిగేసి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఆదాము పాపంతో సంబంధం లేకపోయినా ఎవరి పాపాలు వారు చేస్తున్నారు కాబట్టి చనిపోయారు నువ్వు అంటున్నావు కాబట్టి చిన్నపిల్లలు ఏం పాపం చేశారని చచ్చిపోతున్నారని అడిగారు సంఘం. మాట అర్థమైందా? చిన్నపిల్లలు ఏం పాపం చేశారు, పాపం అంటే తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళ మీద ఏం వెళ్తాం చెప్పండి? మరణం ఏలింది. వాళ్ళ పాపం ఏలిందని తర్వాత ఆత్మ, కానీ వాళ్ళ మరణం ఏలింది, మరణం ఏలుతుంది. ఎప్పటికీ కౌగిట్లో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, అధికారులు ఉన్న పిల్లలు చనిపోతున్నారు, మాయిగా రాలిపోయి చనిపోతున్నారు, పసికందులు విసిరివేయబడుతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోతారంటే పాపం వల్ల. అంటే ఎవడ పాపం వల్ల వాళ్ళకి మరణం వస్తే మరి మనుషులైన చిన్న పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? వాడు ఏమని ఎక్కిస్తున్నారంటే దురాశ చూపించారు. ఈ దురాశ ఎప్పుడైతే ఎక్కిందో వాడు పాడైపోయాడు. ఆ పాడైపోయిన వాడు మనుషులు పాడయ్యారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఒకవేళ సాతానే రాలేదు, పోనీ సాతాను వచ్చాడు. సాతాను వచ్చిన క్వశ్చన్ బాగా విన్నాడు. సాతాను వచ్చాడు, సాతాను వచ్చిన తర్వాత అవ్వకు చెప్పాడు. అవ్వ సాతాను మాటలు వినలేదు, అవ్వ సాతాను మాటలు వినకపోతే ఆదాము వినలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పండు తెంచకపోతే బాగునండి. ఎప్పటికి ఇది ఏ సంవత్సరం ఇది? 2026. 2000 అంటే అది 3 లేదా 4 లేదా పక్కన పెట్టండి, కొన్ని సంవత్సరాలు అటు ఇటు ఉంటాయి. మొత్తం మీద మనకున్న సమకాలీన కాలం లెక్కలు తీసుకుని 6000 సంవత్సరాల నుంచి అందరం ఏదైనా తోటలు ఒక్కరు కూడా మొక్క పండు తెంచలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ అడుగుతాను చెప్పండి. ఆదాము తెంచలేదు, అవ్వ తెంచలేదు, నువ్వు తెంచలేదు, నేను తెంచలేదు. 2026 వరకు, అంటే క్రీస్తు శకం బీసీ కాదు ఏడి, 2026 వరకు ఇప్పటి వరకు కూడా ఎవ్వడో పండు తెంచలేదు. ఈ ఆదివారం చర్చ అయిపోయింది వెళ్ళి తెంచేసాడు అనుకోండి. నా మాట మీకు అర్థమవుతుంది. ఇప్పటికే ఎవరు తెంచదండి. ఇప్పుడు ఆదివారం చర్చ అయిన వెంటనే వెళ్ళి ఒకటి తెంచి తినేసాడు అనుకోండి, ప్రపంచం అంతటికి పాపం వస్తుందా రాదా? చెప్పండి. ఇది అర్థమైతే మీకు డీప్గా వెళ్ళచ్చు. వస్తాదా రాదా? మళ్ళీ క్లారిటీగా వినండి. మళ్ళీ ఒకటి చెప్పండి. అవ్వ తెంచలేదు, ఆదాము తెంచలేదు, ఎవరో తెంచలేదు, ఎవరూ చేయలేదు. ఇప్పుడే కొత్తగా 2026లో ఎవడో తెంచాడు అనుకోండి, ఇప్పుడు ప్రపంచం అంతటికి పాపం వస్తుందా? తెంచినోడితోనే పోతుంది. చెప్పండి చెప్పండి. తెంచినోడితోనే అంటే ఎవడ పాపం చెప్పండి, ఆడికే సంబంధం అని అర్థమైనప్పుడు ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. ఆదాము తెంచితే మరి మనకెందుకు వచ్చినట్టు చెప్పండి? చెప్పగలరు చెప్పండి. అర్థం, కయ్యేని తెంపినా దాని ఎఫెక్ట్ ఉంటుంది నాకు తెలియదు, కానీ హేబేలు తెంపినా దాని ఎఫెక్ట్ ఉంటుంది నాకు తెలియదు, కానీ తర్వాత జనరేషన్లో ఎవరు తిన్నా ఎఫెక్ట్ ఉంటుంది నాకు తెలియదు, కానీ ఆ మొదట మనిషి మాత్రం తెంచకూడదు. దాన్నే ఫెడరల్ హెడ్ అంటారు. అంటే తలకాయ, యజమానుడు, రైట్ వర్డ్, ప్రతినిధి. అంటే మనందరికీ మూల విత్తనం ఆయనే. ఆయన తెంచుకోండి. దీనికి రెఫరెన్స్ ఏమైనా ఉందంటే ఉంది బైబిల్లో. రెఫరెన్స్ తెలుసా? మీరు తెలుసు, నేను రెఫరెన్స్ తీయలేదు, మీకు అవగాహన వస్తుంది. మొట్టమొదటి పండు తెంచింది ఎవరండి చెప్పండి? ఆదామా అవ్వ? అవ్వ. రెండవసారి తిన్నది ఎవరండి? ఆదాం. ఇప్పుడు బాగుండండి. పండు తిన్న మొదటి వ్యక్తి అవ్వ అయితే దేవుడు అవ్వను అడుగుతున్నాడా చెప్పండి? ఆదామును అడుగుతున్నాడా చెప్పండి? ఏ ఫెడరల్ హెడ్, గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ హెడ్ అంటే ఆయన ప్రతినిధి కాబట్టి అవ్వ తెంచినా ఆదాముని అడుగుతాడు, కయ్యేను తెంచినా ఆదాముని అడుగుతాడు, ఏబేలు తెంచిన తర్వాత ఆదాము తిన్నా ఆదాముని అడుగుతాడు. మీరు ఎవరు బాగా సొసైటీలో ఎవరు చేసినా దాన్ని కొనసాగింపుకున్న ఆయన మొదటి మూలమైన ఆయన తింటే ఆయనను బట్టి మొత్తం వ్యవస్థకు వస్తుంది ప్రతినిధి. అంటే ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్తున్నానండి. ఆయన తెంచాడు కాబట్టి, అవ్వ తెంచింది కాబట్టి అవ్వను అడగలేదు. దేవుడు అడిగింది చెప్పిన మొదటిగా ఆదాము దగ్గర దేవుడు అడిగాడు, ఆదాము చెప్పండి నువ్వు ఎక్కడున్నావు? అడగాల్సిందే అని చెప్పండి. అవ్వా మీ ఆయన ఎక్కడున్నా అడగాలి, మీ ఆయన పలకట్లేదంటే అడగాడా? ఆయన మొట్టమొదటి వచ్చి ఎవరిని చెప్పిన ప్రతినిధిని అడుగుతాడు. ఆయన మొట్టమొదటి వచ్చి ఎవరిని తెలుసా? ఎవరైతే అడ్డున్నాడో ఆయన్ని అడుగుతాడు. అవ్వ తప్పు చేసిన ఆదాముని అడుగుతాడు, కయ్యేను తప్పు చేసిన ఆదాముని అడుగుతాడు, ఎవరు తప్పు చేసిన యజమానుని అడుగుతాడు. అందుకే ఆదాముని అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తింటివా అని అడుగుతాను. ఆయనకి తెలియదా తిన్నాడు లేదో? మొదట ఎవరు తిన్నారు, తిని ఎవరెవరికి ఇచ్చారని తెలియదా? తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నాడు? తింటివా? అవ్వ తిన్నదని ఆయనకి తెలుసు, అవ్వ తిన్నట్టు ఉండగా వాళ్ళ ఆయనకి ఇచ్చిందని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిన ఆయన ఎవరిని అడుగుతున్నాడు చెప్పండి? నువ్వెందుకు తిన్నావు? తలకాయగా నువ్వు ఎందుకు తిన్నావు? తింటే అయిపోయిందా? అక్కడి నుంచి మనిషికి మజాకానాలో ఏమన్నా తెలియదు, కానీ మొత్తం పరిస్థితులు ఏం మారిపోయాయి? మీరు వచ్చిన అధ్యాయాలు గమనించండి. శాపాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి శాపం గుర్తుపెట్టుకోండి, మానవుడి మీద పడ్డది. తర్వాత శాపం సర్పం మీద పడ్డది. తర్వాత శాపం అవ్వ మీద పడ్డది. ఆ తర్వాత ఆదాము కొనసాగింపు శాపం కొనసాగించాడు. ఆ తర్వాత శాపం భూమి మీద పడ్డది. అక్కడ అయిపోయిందా? ఆత్మీయంగా భౌతికంగా చనిపోయాడు. ఇంకా ఏం జరిగింది? తోట నుండి అలవడపడ్డాడు. ఇంకా ఏం జరిగింది? దేవుని సన్నిధి నుండి తరమబడ్డాడు. ఇంకా ఏం జరిగింది? మట్టే గనక చెప్పండి, మట్టి అయిపోయారు. పాపము చెప్పండి దాని ప్రభావం. పాపము దాని ప్రభావం అంటే తలకాయ తప్పు చేస్తే సర్పం శపింపడింది, అవ్వ శపింపడింది, ఆదాము శపింపడ్డాడు, భూమి శపింపడింది, తోట నుంచి అలవడపడ్డారు, దేవుని సన్నిధి నుండి తరమేపడ్డారు. చివరికి మట్టి నుండి వచ్చిన వారు మట్టి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి అక్కడ అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన నుంచి ఉద్భవించిన జనరేషన్ మొత్తం మారిపోయింది.
ఇది నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఏ పండితుడు చెప్పేది కాదు. కానీ క్రైస్తవ పండితుడు సంఘానికి నూతన వరవడిగా నిలబడిన పౌలు గారు దీన్ని బట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. ఎక్కడ అందరికీ కావాల్సిన వచ్చినమండి, చాలా మందికి అర్థం కాని వచ్చినమండి, ప్రతి ఒక్కరూ ఆగిపోయి విడిపోయిన వచ్చిన ఆ వచ్చిన ఏదో కాదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా విడదీద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన ఇదే. దీన్ని సరిగ్గా విడదీక ఫెడరల్ వర్షిప్, క్షమించండి, ఫెడరల్ హెడ్ అనే దానికి పూర్తిగా దూరం అయిపోయి మాకు సంబంధం లేదు, దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్న వచనాలు అర్థం చేసుకుని అపార్థం చేసుకున్న వచనాలు వచ్చిన ఇది ఒకటి. ఇట్లుండగా ఇక్కడ జాగ్రత్తగా ఆ వచనాన్ని చూద్దాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం, ఇప్పుడు పాపండి నేను విడదీసిన జాగ్రత్తగా, ఒక మనుష్యుని ద్వారా పాపం అంటే ఆ మనిషి సరేలే గౌరవ చెప్పండి, ఆదాము. చాలా జాగ్రత్తగా వినిపిస్తుంది. ఒక మనుషుల ద్వారా పాపం అంటే ఆ మనిషి ఎవరు? ఆదాము. ఆ మనుషుల ద్వారానే వచ్చింది పాపం వచ్చింది, ఆ మనుషుల ద్వారానే వచ్చింది మరణం వచ్చింది, ఆ మనుషుల ద్వారా అందరి మీదకి వచ్చింది పాపము, మరణము, శాపం వచ్చింది. చూడండి, అన్నిటికీ మూలం ఎవరని పౌలు గారు ఆర్గ్యుమెంట్ చేస్తారు చెప్పండి? ఆ ఒక్క మనుష్యుడే. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 15 వచనం చదవండి. 15 వచనం నేను కొన్ని వచనాలు స్పీడ్ చేస్తాను, చదవండి. అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల, చెప్పండి ఆ వచనం ఏముంది? ఒకని అపరాధం, ఒకని వల్లనే పాపము, ఒకని వల్లనే మరణము, ఒకని వల్లనే అపరాధం. 16 వచనం. మరియు పాపం చేసిన ప్రతి ఒక్క, ఆ పాపం చేసిన ఒకని వలనే శిక్ష. చెప్పండి, ఒకని వలన పాపము, ఒకని వలన మరణము, ఒకని వలన అపరాధము, ఒకని వలనే శిక్ష. ఇప్పుడు 16 వచనం చూడండి. మరణము ఒకని అపరాధము మూలంగా, చెప్పండి మరణం బాగండి. ఇప్పుడు బాగండి, పాపము చెప్పండి, మరణము చెప్పండి, అపరాధము చెప్పండి, శిక్ష చెప్పండి. మళ్ళీ చెప్తున్నాడు మరణము. ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయి? ఎవరి వలనో కాదు, ఒకని వలన. ఎవరా ఒకడు? మరి వచ్చిన చూడండి, 18 వచ్చిన చూడండి. తీర్పు ఒక్క అపరాధం మూలం అంటే చెప్పండి, తీర్పు జడ్జిమెంట్ కూడా ఎవరి వలన వచ్చింది? ఆ ఒక్కడి వలనే. ఫెడరల్ హెడ్ అంటారు థియాలజీలో, ఆ ఒక్కని వలనే. ఇప్పుడు 19 వచ్చిన చూడండి. ఒక మనుషుని అవిధేయత, చెప్పండి ఆ ఒక్క మనుషుని అవిధేయత వలనే అనేకులు పాపులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఒక్కడు 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 ఒక్కడు, ఒకని ద్వారా ఒకని ద్వారా ఒకని వలన ఒక్కడు ఒక్కడు ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆ ఆదాము వల్లనే మరణము, ఆ ఆదాము వల్లనే అపరాధము, ఆ ఆదాము వల్లనే శిక్ష, ఆ ఆదాము వల్లనే మరణము, ఆ ఆదాము వల్లనే జడ్జిమెంట్, ఆ ఆదాము వల్లనే అవిధేయత, ఆ ఆదాము వల్లనే మీకు అర్థమైపోవాలి అందరం పాపులు. అయితే ఇక్కడ కొంతమంది విడిపోయారు. ఆ విడిపోయిన వారిలో 4వ శతాబ్దం చెందిన ఆయన ఫెలాజియస్ అని ఒక ఆయన. ఇతను ఏమంటే సంఘ విరోధి, దైవ శాస్త్ర విరోధి, సంఘానికి విరోధి. ఇతని పేరు ఫెలాజియస్ అంటే 4వ శతాబ్దంలో ఒక డొక్కే వ్యాఖ్యానం ఇచ్చాడు. ఆ వ్యాఖ్యానం పట్టుకుని ఇంకా చాలా మంది వేలాడుతున్నారు. ఏంటి ఆ వ్యాఖ్యానం అంటే? ఆ 12 వచ్చిన మళ్ళీ చదవండి. ఇట్లుండి ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. ఇక్కడ వినండి, ఫెలేసియస్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అక్కడ వినండి. ఫెలాజియస్ లేదా ఫెలేసియస్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు వినండి. ఈయన ఎక్కడంటే అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, చెప్పండి మరణం అందరికీ, చెప్పండి అందరికీ మరణం ఎలా వచ్చిందట? చెప్పండి, అందరూ పాపం చేశారు కాబట్టి వచ్చిందా? ఎక్కడ ఫెయిల్ చూడండి. మనుషులందరికీ మరణం వచ్చింది అలాగుననే. చెప్పండి, మనుషులందరూ పాపం చేస్తున్నారు అంటే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి. అంటే ఇది ఎలా ఉందంటే, ప్రతిరోజు దినచర్యలో మనం చేస్తున్న తప్పులను బట్టే మనకి మరణం వస్తుంది అన్నాడు సంఘ విరోధి అయిన ఫెలాజియస్ లేదా ఫెలోసియస్. అంటే ఈ వ్యాఖ్యానం వల్ల చాలా మంది ఎడుతారు, ఇంకా దాన్నే చెప్తుంటారు చాలా మంది. అంటే మనుషులు ఎలా చనిపోతున్నారంటే, మనం అందరం ఏదో ఒక పాపం చేస్తున్నాం కాబట్టి చనిపోయాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో ఒక పాపం చేస్తాం కాబట్టి చనిపోతాం. అంటే వీళ్ళ సిద్ధాంత ప్రకారం ఏంటంటే, మనుషులు చనిపోతున్నారంటే వాళ్ళ పాపాలను బట్టే చనిపోతారు. అంటే పాపం చేయకపోతే అంతే కదా, పాపం చేయకపోతే చనిపోయి. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళ కౌంటర్ సంఘం అడిగింది ఆ రోజు 4వ శతాబ్దంలో సంఘం ఏంటంటే, నువ్వు చెప్పిన వివరణ ఈ రెఫరెన్స్ ప్రకారం అలాగుననే మనుషులందరూ పాపం చేసినదనే మరణం అందరికీ సంప్రాప్తమైందని నువ్వు చెప్పిన వివరణ వాక్యానుసారం అయితే సంఘం తిరిగేసి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఈ మనిషి పాపం చేసినట్టు చనిపోయాడు, ఆదాము పాపంతో సంబంధం లేకపోయినా ఎవరి పాపాలు వారు చేస్తున్నారు కాబట్టి చనిపోయారు నువ్వు అంటున్నావు కాబట్టి చిన్నపిల్లలు ఏం పాపం చేశారని చచ్చిపోతున్నారు అని అడిగారు సంఘం. ఆ మాట అర్థమైందా? చిన్నపిల్లలు ఏం పాపం చేశారు, పాపం అంటే తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళ మీద ఏం వెళ్తాం చెప్పండి? మరణం ఏలింది. వాళ్ళ పాపం ఏలిందో తర్వాత ఆత్మ, కానీ వాళ్ళ మరణం ఏలింది, మరణం ఏలుతుంది. ఎప్పటికీ కౌగిట్లో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, అరికాల్లో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, మాయిగా రాలిపోయి చనిపోతున్నారు, పసికందులు విసిరివేయబడుతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోతారంటే పాపం వల్ల. అంటే ఎవడ పాపం వల్ల వాళ్ళకి మరణం వస్తే మరి మనుషులైన చిన్న పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఇది తెలియాలి అంటే గుర్తుపెట్టుకోండి. అందుకే ఫెలేసియస్ ఏమంటారంటే, ఇతడు సంఘ విరోధి, వాక్య విరోధి, దైవశాస్త్ర విరోధి, కృపక విరోధి, వాక్యానికి విరోధి. ఆ విరోధి మాట చాలా మంది జ్ఞానం పెట్టుకుని అది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇలా తోకల తర్వాత చరిత్ర కొంతమంది కొనసాగారు. ఆ తోకలు ఎక్కడ ఇప్పుడు తిరుగుతున్నాయి. అందరూ ఎవరైతే ఉన్నారు, అందరూ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు తిరుగుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి అసలు ఏంటి వచ్చిన మనకు జాగ్రత్తగా దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం. ఒకసారి చూడండి, వచ్చిన చదవండి. ఇట్లుండగా ఒక మనుషుడు, మీకు రిపీటెడ్గా 12 నుండి 19 వరకు ఒకడు ఒకని ఒకడు ఒకని ఒకడు ఒకని ఒకడు ఒకడు ఒకడు, ఆ ఒకడ వలనే చెప్పండి పాపం, అక్కడ వల్లనే మరణం, అక్కడ వల్లనే అపరాధం, అక్కడ వల్లనే శిక్ష, అక్కడ వల్లనే తీర్పు, ఆ ఒకటి వల్లనే ఎవరు ఒకడు? ఆదాం. ఇప్పుడు 1947లో స్వతంత్రం నా పితరులకు వస్తే ఆటోమేటిక్గా ఎవరికి వచ్చింది చెప్పండి? నాకు వచ్చింది.
నడుతున్నాను. 1947 తర్వాత ఏదైతే జనవరి నెలకు వచ్చే సమయానికి మనం ఇండిపెండెన్స్ డే, అదే దాని తర్వాత దాన్ని రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే చేస్తున్నాం. అంటే రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం స్థిరపరిచిన రోజు చేస్తున్నాం. రాజ్యాంగం వచ్చింది కొన్ని నెలలకి, సంవత్సరం లేదా సంవత్సరాలు దాటేసరికి రాజ్యాంగం మనకు వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం మనకు వస్తే ఎప్పుడో రాజ్యాంగంలో సంతకం పెట్టింది ఎవరు? మన పితరులు పెట్టారు. ఎప్పుడో రాజ్యాంగం ఆమోదించింది ఎవరు? మన పితరులు పెట్టారు. మనం ఎప్పుడు పుట్టాం? 1990లో పుట్టాం. 1990లో పుట్టిన మనకి 1947 వచ్చిన స్వతంత్రం మనకు వర్తిస్తుందా లేదా? 1990లో పుట్టిన మనకైనా ఇప్పుడు పుట్టినోడికైనా ఎప్పుడు రాజ్యాంగం వర్తిస్తుంది చెప్పండి? 1947 తర్వాత వచ్చిన రాజ్యాంగం వర్తిస్తుంది. అదేంటండి ఆ రోజు నేను లేను, నేను సంతకం పెట్టలేదు, నా సంబంధం లేదు, ఈ ఆర్టికల్ ఎవరు రాసినట్టు కుదురుతుందా? గుర్తుపెట్టుకో, మన పెద్దోళ్ళు సంతకం పెడితే చెప్పండి మనం పెట్టినట్టే, మన పెద్దోళ్ళు ఆమోదయోగ్యం పలికితే చెప్పండి మనం పలికినట్టే. మరి విషయం చెప్తున్నా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా మనం ఒక రాజ్యాంగం కింద బతుకుతున్నాం. ఫ్రీడమ్ అనే పదం ఓకే, కానీ నీ ఫ్రీడమ్ ఎక్కడ చెప్పండి? నీ ఫ్రీడమ్ పైన ఒకడు ఉన్నాడు, ఎవరు చెప్పండి? కోర్ట్, పోలీస్, చెప్పండి, అధికారులు, గట్టిగా ఇదన్నిటి నడిపించే రాజ్యాంగం, ఆర్టికల్స్ దీని కింద ఉన్నాం. అదేంటండి ఆ సెక్షన్ ఇది నాకు అంత కంఫర్టబుల్ లేదంటే తీసేది తిన్నట్టు ఊరుకుంటారా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెద్దలు చేసింది పరోక్షంగా దాన్ని మనం ఏం చేసాం చెప్పండి? అంగీకరించాం. ఇది మీకు అర్థమైతే ఆదాము పాపం చేస్తే ఆదాము ద్వారా పాపం వస్తే ఆదాము ద్వారా మరణం వస్తే, అలాగే ఆదాము చేసిందే మనం అందరం ఆదాము ద్వారా చెప్పండి చేసినట్టే. అదేంటండి అప్పుడు నాకు స్పృహ లేదు అంటే 1947 నీకు స్పృహ లేదు, నీ బంధనకి ఏమీ లేదు, 90లో పుట్టావు, ఇప్పుడు నీకు స్పృహ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు అప్పుడు నీకు వర్తిస్తున్నాయి లేదా? నీకు వర్తిస్తున్నాయి. ఇవి ఎలా వర్తిస్తున్నాయో ఆదాము చేసినవన్నీ కూడా చెప్పండి మనకు వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది? ఫెడరల్ హెడ్. మరి నెహ్రూ గారు సంతకం పెడితే మనం పెట్టినట్టే, మన గుర్తుపెట్టుకుని మోడీ గారు ఇజ్రాయెల్ సంతకం పెడితే చెప్పండి మనం పెట్టినట్టే, మన రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుని సంతకం పెడితే మనం పెట్టినట్టే, మన అంబాసిడర్స్ ఎవరైతే వాళ్ళు ఒప్పందం చేసుకుంటే మనం అందరూ నచ్చకుండా తెలిసిన తెలియకపోయినా చెప్పండి విదేశాలతో ఒప్పందం చేసుకున్నట్టే. రూపాయలు ఎప్పుడు పెంచినా తెలియక పెంచిన పెరిగిపోయి నువ్వు పెంచినా పెంచమనకు పోయినా అక్కడ పెంచితే పెంచినట్టే. నా మాట అర్థమవుతున్నాయా? నీకు తెలియాల్సిందే. అదేంటంటే ఫైనాన్స్ బడ్జెట్ నాకు చెప్పలేదు, రాత్రి ఎలా మాట్లాడండి, నీకు ఎవరు చెప్తారా? నువ్వు చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. నీకు చెప్పినా చెప్పకపోయినా ఫెడరల్ హెడ్స్ ఉన్నారు, ఎవరు చెప్పండి? ప్రధాని ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, అంబాసిడర్స్ ఉన్నారు, రాజ్యాంగ ఒప్పంద ప్రకారం ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న రిప్రజెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాల్సిందే. వాళ్ళు చేస్తే మనం చేసినట్టే, వాళ్ళు నువ్వు అంటే మనం అన్నట్టే, వాళ్ళు నువ్వు అంటే నువ్వు అన్నట్టే, వాళ్ళు ఏదంటే అది అన్నట్టే. భారతదేశం తరపున 11 మంది వెళ్ళి గ్రౌండ్లో ఆడారట, 11 మంది ఓడిపోతే అందరూ ఎవరు ఓడిపోయారంట? అదేంటండి రాత్రి నేను సిక్కాను, హాస్పిటల్ ఉన్నాను, 2 రోజులు నేను మోసంతో నేను బెడ్ మీద ఉన్నాను, ఆలు ఓడిపోతే నాకు సంబంధించి నేను దింపనంటావా? నీకు మోసం అయినా ఓడిపోయినా హాస్పిటల్కి వెళ్ళి ఓడిపోయినా ఓడిపోయినట్టే. దాన్ని ఫెడరల్ హెడ్ అంటారు, దాన్ని ప్రతినిధులు. దాన్ని ఏమంటే మన తరపున అంబాసిడర్స్, రిప్రజెంట్ అంటే ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది మనకి వర్తిస్తుంది. మనందరూ అంబాసిడర్ ఎవరు చెప్పండి? ఆదాం. మనందరూ రిప్రజెంట్ ఎవరు చెప్పండి? ఆదాం. మనందరూ ఫెడరల్ ఫాదర్ ఎవరు చెప్పండి? ఆదాం. ఆయన చేస్తే చెప్పండి మనందరం చేస్తాం. మీకు అర్థం ఎగ్జాంపుల్ చెప్తానండి. మా తాత ఉన్నాడు అనుకోండి, బాగా లేళ్ళండి చేసుకోండి, నేను చూడలేదు, బాగా జోదాలు ఆడేసి ఆస్తి అంతా బాగుండేసాడు అనుకోండి. మా ఇంటికి పేదరికం వస్తుంది, మా అయ్యి పేదడు అవుతాడు, నేను పేదడు అవుతాను. మా అయ్య జోదాలాడి మొత్తం బాగుంటున్న తర్వాత ఆ పేదరికం నాకు కాదు. ఇప్పుడు నేను పుట్టి నాకు పేదరికం ఎలా వచ్చిందబ్బా? అసలు ఎందుకు పేదన్న వాళ్ళమ్మా? మా తాత ఏదో జోదం ఆడితే నేను జోదం ఆడలేదు కదా, నేను జోదం ఆడినప్పుడు నాకెందుకు పేదరికం వచ్చింది? మా తాత ఆడితే మా తాత పేదడు అవ్వాలి, నేను ఎందుకు పేదడు అవుతానంటే వర్తిస్తాదా? మీ తాతకు పుట్టావు కనుక నువ్వు ఆడినా ఆడకపోయినా మీ తాత ఫెయిల్ అయిపోతే చెప్పండి పేదరికంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. మీ ఫెడరల్ ఎవరు చెప్పండి? మీ తాత. మీ తాత ఫెయిల్ అయిపోయాడు కనుక నువ్వు ఫెయిల్ అయిపోయావు. మీ తాత సంపాదిస్తే చెప్పండి మీరు సంపాదించినట్టు, మీ తాత ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. అంటే ఈ ఫెయిల్యూర్ అనేది నిన్ను బట్టే ఉండదు చెప్పండి, తలకాయలను బట్టి కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థమైతే లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. జన్యుపరంగా ఆదాములు మనం అంటే జన్యువులు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఘన విభజన చూసారా? ఘన విభజన అంటే స్పృహలో లేము, ఉనికిలో బాగా స్పృహలో లేము, ఒక స్వేచ్ఛ కలిగిన ఉనికిలో అంటే స్వతంత్ర జీవులుగా లేము, ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే మేకింగ్ మనకు లేదు, కానీ జన్యుపరంగా ఉన్నాం. దాన్ని ఏమంటే సెమినల్ ఆర్ జెనెటిక్ ప్రెజెన్స్ అంటారు. దాన్ని అంటే మన సైన్స్లో సెమినల్ ఆర్ జెనెటిక్ ప్రెజెన్స్ అంటే జెనెటిక్గా జన్యుపరంగా ఆయనతో మనకి సంబంధాలు ఉన్నాయి. ఎట్లా? మర్రి విత్తనం ఉందనుకోండి, ఆ మర్రి విత్తనం ఎన్ని లక్షల ఆకులు పోస్తుందండి? లక్షల ఆకులు ఉంటాయి, లక్షల పళ్ళు ఉంటాయి, లక్షల కొమ్మలు ఉంటాయి, ఆకులు కొమ్మలు ఇంకా ఏవైతున్నాయో దాని మీద సంబంధించిన ఓడలు ఏవైతున్నాయో రకరకాలనే వస్తాయి. ఇవన్నీ ఎక్కడ చెప్పండి? ఆ ఇత్తనంలో. ఆ ఇత్తనంలో ఇన్ని లక్షల ఆకులు ఉన్నాయంటే చెప్పండి, నచ్చినా నచ్చకపోయినా కనబడినా కనబడకపోయినా లక్షల పళ్ళు, లక్షల కొమ్మలు, లక్షల ఆకులు, ఇవన్నీ ఎందులో చెప్పండి? ఆ ఒక్క విత్తనంలోనూ. ఇంత పెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉందండి? ఇన్ని ఊరల కాస్తున్న ఈ మర్రి చెట్టు ఎక్కడ ఉందండి? ఆ ఒక్క విత్తనంలో ఉందంటే దాని డిఎన్ఏలో కనబట్లేదు కానీ ఆకులు ఉన్నాయి, కనబట్లేదు కానీ ఫలాలు ఉన్నాయి, కనబట్లేదు కానీ కొమ్మలు ఉన్నాయి. ఆ విత్తనంలోనే మొత్తం ఉంది. ఆ మొత్తం విత్తనానికి ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏలో ఈ డేటా అంతా ఉంది. నీకు అర్థమైతే ఆకుగా లేదు, బాగానండి, పండుగా లేదు చెప్పండి, అది ఊడలగా లేవు అప్పటికి లేవు, కానీ దాని సమాచారం డిఎన్ఏ మాత్రం ఆ విత్తనంలో ఉంది, దాని డేటా ఉంది. మీకు అర్థమైతే మన విత్తనం ఎవరు చెప్పండి? అర్థమైపోవాలి మీకు చెప్పండి. ఆదాం అనే విత్తనంలో చెప్పండి, ఆదాం అనే విత్తనంలో ప్రతి మనుషుడు పొందుకుంటున్న ఈ శరీరము ఆదాం అనే విత్తనంలో ఉంది. ఈ రక్తం ఆదాముతో సంబంధం ఉంది, ఈ శరీరం ఆదాముతో సంబంధం ఉంది, ఈ కణాలకి ఆదాముతో సంబంధం ఉంది. నేను స్పృహలో లేను, నేను ఫ్రీడంతో లేను, నేను వ్యక్తిగా లేను, కానీ జన్యువులుగా ఆదాములో నా జన్యువులు ఉన్నాయి. ఇప్పుడు బాగానండి,
ఎడ్డ తప్పు చేస్తే మనమంతా తప్పు చేస్తాను పౌలు గారు దేన్ని బట్టి ఆర్గ్యుమెంట్ చేస్తారంటే ఆదాము చేస్తే మనం అందరం చేస్తుంటే జన్యువులుగా మనం అందరము చెప్పండి చేసినట్టే. నేను మళ్ళీ చెప్తాను ఈ పదం కాదు, చాలా మంది మొక్కలు కాదు చెప్తాను. మన వ్యక్తిగా లేం, మనకంటూ స్వేచ్ఛగా లేం, కానీ మన మెటీరియల్ ఫామ్ అంతా ఎక్కడ చెప్పండి ఆ ఒక్క విత్తనంలో. ఆ విత్తనం నుంచి ఎన్ని విత్తనాలు వచ్చినా చెప్పండి అన్నీ అవే రకం విత్తనాలు అవుతాయి కదా. ఇప్పుడు విత్తనం మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది, చెట్టు మంచిదైతే ఫలాలు మంచిది అవుతాయి. ప్రభు చెప్పిన మాట కదా, ఫలాలు మంచిది అవ్వాలంటే చెట్టు మంచిది అవ్వాలి, చెట్టు మంచిది అవ్వాలంటే విత్తనం మంచిది అవ్వాలి. ఇప్పుడు బాగానండి మనలో ఏ మంచి కనబట్లేదంటే చెప్పండి చెట్టు తేడా. చెట్టు తేడా వచ్చిందంటే విత్తనం తేడా. ఆ విత్తనం ఎవరు? ఫెడరల్ సీడ్ ఎవరు చెప్పండి ఇక్కడ తేడా. ఇప్పుడు మీకు వాక్యం అర్థమైతే డౌట్ రావాలి, మరి యేసుక్రీస్తు వారు కూడా మనుషులకే కదని పుట్టాడు. ముఖ్యాంశాలు మరోసారి పాంప్లెట్ ఉందా దొల్లది స్క్రీనే లేదా, అది స్క్రీన్ మీద మనకు లైవ్లో చూపించాలి. యేసుక్రీస్తు వారు ఎవరు పుట్టాడు? మరి అమ్మ పుట్టాడు. ఇప్పుడు ఇదే నేచర్ ఎవరికి రావాలి చెప్పండి? యేసు ప్రభుకి రావాలిగా, ఆ ఇతరమేగా గుర్తుపెట్టు. లేదు యేసు ప్రభుకి అది రాలేదంటే కొంతమంది ఇది బట్టి ఊగారు ఏమనంటే యేసు ప్రభుకి అది రాదు కాబట్టి నాకు మాత్రం వచ్చింది కాబట్టి నన్ను కూడా దేవుడు యేసు ప్రభు పుట్టితే బాగున్నాను, ఇంకే తలాతో ఒక భయం పట్టుకుంటుందండి. మరి ఏంటి నడుతున్నాను? ఎడ్డ తప్పు చేస్తే మనందరిలోకి నేచర్ వస్తే నేను ముగిస్తున్నాను. మరి యేసు ప్రభులోకి వచ్చిందా లేదా? యేసు ప్రభులో పాపం ఉందా? నీలో ఉందా? పుట్టిన చిన్న బిడ్డల్లో కూడా ఆదాము స్వభావం ఉందా లేదా? ఉంది. అందరిలో ఆ స్వభావం ఉంది. అందుకే చిన్నపిల్లలకి ప్రత్యేకించి పాపం ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఎంత బాగా పెంచు ఆడు చక్కగా పాపం చేస్తాడు. ఎందుకంటే ఎడ్డ గుర్తుపెట్టుకో ఎత్తనం అది నన్ను అడుగులు ఎత్తాడు, అడుగులు ఎత్తాడు పాపం చేస్తాడు. చిన్నప్పటి నుంచి కొంతమంది చేస్తాడు నీలాగా నాలాగా సిన్ని చేయడు కానీ ఇంకో స్టైల్లో చేస్తాడు. అంటే నీలా ఎగ్జాక్ట్ నీలా నాలాగా చేయడు కానీ వేరే యాంగిల్ మొత్తం మీద ఏదో చేస్తాడు. లేదని మీ ఆలోచన వదిలేదు మీ అబ్బాయిని 20 వచ్చి ప్రాక్టికల్ ప్రూవ్ చేయి అలా ఉండడండి. నేను అడుగుతున్నాను ఉంటా ఖచ్చితంగా చేస్తారు. అనాగరికులు కూడా చెప్పండి పాపం చేస్తారు, నాగరికులు కూడా చెప్పండి పాపం చేస్తారు. ఇప్పుడు బాగానండి అందరూ ఎందుకు పాపం చేస్తారు? చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ ఎందుకు పాపం చేసే లక్షణాలు ఉన్నాయంటే ఆ బుద్ధి నుంచి మనం పుట్టాం. ఏ బుద్ధి చెప్పండి? ఆదాం జన్యుపరంగా ఆదాం. ఇప్పుడు మరి జన్యుపరంగా ఆదాం నుంచి పుడితే ఆదాము సంతతి అయిన మరియమ్మకే కదా యేసు ప్రభు పుట్టాడు. మరి యేసు ప్రభుకి వస్తాయా? ఈ ముఖ్యాంశాలు చెప్పండి. వచ్చే వారం కాదు, ఈ వారంలో 15వ తారీఖు దొల్లలో ఉంది పాప శాస్త్రం, అంటే దీన్ని బ్లాక్ చేస్తాం. అక్కడ మీకు వైద్య శాస్త్రం ప్రకారం కూడా తల్లి గర్భంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే జన్యుపరంగా బ్లడ్ ద్వారా లేదా శరీరం ద్వారా రక్తము ద్వారా సోల్ ఏదైతే ఉందో ఆత్మ ద్వారా అసలు ఏమేమి క్లైమ్ అవుతాయి ఏమేమి క్లైమ్ అవ్వదు. డాక్టర్ లూకా ఇచ్చింది, ఇంకా బైబిల్ చెప్పింది, వైద్యం చెప్పింది, ఏం చెప్పింది, యేసు ప్రభుకి మనకున్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే దీని మీద అనేకమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీకు ముందుగా తెలియాలి అంటే ఈ నెల 15వ తారీఖు దొల్లలో పాప శాస్త్రం మీద అవగాహన సదస్సు అని జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. చాలా మంది సేవకులు వస్తారు, థియాలజియన్స్ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్ డిబేట్ లాగా జరుగుద్ది. ఎవరెవరు ఏ క్వశ్చన్స్ మీకు మైక్ ఇస్తారు అడగచ్చు. అక్కడ దీన్ని మిగిలిన ప్రెజెంటేషన్ నేను చెప్తాను, మిస్ అవ్వకుండా. ఏదైనా అప్లోడ్ తెలియదంటే అప్లోడ్ మీకు తెలియాలంటే యూట్యూబ్లో పెడతా చూడండి. మరి పాప శాస్త్రం ఈరోజు అయిపోయింది, ఏం అవ్వలేదు చెప్పండి, వచ్చే వారం చెప్పండి, మళ్ళీ కొనసాగండి, మర్చిపోద్దు.